హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సిటీ. సో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చిన. తప్పకుండా మీరు ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. సో ఎండ్ వరకు అయితే చూడండి, మేము ఏం చేసినామో ఎక్కడికి వెళ్ళినాము. అయాన్ అయితే మస్తు ఇంట్రెస్టింగ్గా వాని బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నాడు. ప్యాక్ చేసుకొని బ్యాగ్ ఒక సైడ్కి పెట్టుకొని వాని సైకిల్ మీదే పోవాలని అంటున్నాడు. సో ఇక్కడనైతే మేము స్టార్ట్ అయిపోయినాం జేబీఎస్కి వెళ్ళడానికి. అయాన్ వాళ్ళ పప్పాయనకి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక రఫ్ క్లారిటీ వచ్చే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అని. సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా, మా ఊరికి. సో ఇక్కడనైతే మాకు ఆటో దొరికింది. ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయినాను నేను జేబీఎస్కి. ఇక్కడ నేను ఫోకస్ చేసేది సెక్రటరేట్. ఒకసారి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. నైట్ వ్యూ ఫ్రంట్ నుంచి కూడా తీసిన లైటింగ్స్ వల్ల ఇంకా మస్తు మంచిగా అనిపిస్తుంది. మేము ఒకసారి వెళ్ళి చూస్తున్నాం సెక్రటరేట్. యాక్చువల్లీ ఆ టైంలో లైటింగ్స్ ఇట్లా ఏం లేకుండే, కానీ ఇప్పుడు మేము ఆటోలో వెళ్తుంటే చూస్తున్నాం లైటింగ్స్ ఏం కనిపిస్తున్నాయి నైట్ వ్యూలో. మన ఫ్లాగ్ కలర్లో ట్రై కలర్ ఆ వ్యూ బాగుందని చెప్పేసి నేను ఈ వీడియోలో ఈ క్లిప్ యాడ్ చేసిన. అండ్ ఇక్కడైతే మేము జేపీఎస్ రీచ్ అయిపోయినాం. సో మేము బస్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అండ్ నార్మల్ టైంలో చూడండి జేపీఎస్ ఎంత లోన్లీగా అనిపిస్తుంది. లోన్లీ అంటే అసలు జనాలు లేరు, ఏం లేదు. జనాల కన్నా ఎక్కువ కుక్కలే కనిపిస్తున్నారు అక్కడ. ఫుల్ డాగ్స్ ఉంది స్టేషన్లో అయితే. అండ్ మేము వెళ్ళింది నార్మల్ టైమ్స్లో, ఫెస్టివల్ టైమ్స్లో కాదు కాబట్టి మరి అంత ఎక్కువ రష్ ఏం లేదు, లేకపోతే ఫుల్ రష్ ఉంటుంది. సో మాకైతే అట్ లాస్ట్ మా బస్ వచ్చింది. మేము బస్సులో అయితే ఎక్కి కూర్చున్నాం. సో అయాన్ అక్కడ జేబీఎస్లో పడుకున్నదంటే మళ్ళీ మా స్టాప్ వచ్చిన తర్వాతనే లేచిండు వాడు. సో ఇక్కడ నాకేమన్నా స్నాక్స్ లాంటివి ఏమైనా తీసుకురమ్మని అంటే ఫస్ట్ ఎందుకు ఇప్పుడు నైట్ ఏం తింటావులే అని చెప్పేసిండు, కానీ తర్వాతనైతే ఆయన వెళ్ళి తీసుకొని వచ్చిండు. సో మేము మార్నింగ్ అయిపోయింది, మేమైతే పెద్దపల్లికి రీచ్ అయిపోయినాం. జనరలీ మేము నైటే జర్నీ ప్రిఫర్ చేస్తాం మా ఊరికి వెళ్ళాలంటే. ఎందుకంటే ఇప్పుడు నైట్ వస్తే మనకు అంత ఆ ట్రావెల్ చేసిన ఫీల్ రాదు. అండ్ రీచ్ అయిపోతాం కూడా ఫాస్ట్. సో ఏ స్టేషన్ చూసినా కానీ మరీ ఎక్కువ అంత రష్ లేదు. సో ఇక్కడ మా బస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఊరొచ్చే అంత పెద్ద రీజన్ ఏం లేకుండే, ఏం ఫంక్షన్ ఫెస్టివల్స్ ఏం లేవు, జస్ట్ ఫర్ క్యాజువల్. అమ్మ వాళ్ళ ఊరు వచ్చినట్లయితే అందుకే నాకు కూడా రాబుద్ది అయింది. అయాన్ నేను మా ఆయన వచ్చినాం. అండ్ ఆయన మమ్మల్ని దింపేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. ఫస్ట్ అమ్మతో మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఫ్రైడే నైట్ స్టార్ట్ అవుతాం, సాటర్డే మార్నింగ్ వరకు అక్కడ రీచ్ అవుతామని చెప్పి. నా తర్వాత మళ్ళీ నాకే ఐడియా వచ్చింది, పోనీలే నేను సర్ప్రైజ్ చేస్తానని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేసి మమ్మీకి చెప్పినాం నేను ఇవాళ వస్తానేమో సాటర్డే మార్నింగ్ వస్తామని. అంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దామని. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, వాళ్ళ రియాక్షన్స్ కూడా కనిపిస్తాయి మీకు. సో ఇప్పుడైతే మేము బస్లో వెళ్తున్నాము మా ఊరికి. మేము బస్లో 6:30కి ఆ టైంలో స్టార్ట్ అయినాం. ఇది మా కమాని నేను చూపిస్తున్నది, దాంట్లోకి వెళ్ళి మేము లోపలికి వెళ్ళిపోతాం. సో 6:30కి స్టార్ట్ అయినాం కాబట్టి అప్పుడు అర్లీ మార్నింగ్. సో అంత పెద్ద ఏం షాప్స్ ఓపెన్ కాలే. ఇది నేను చూపిస్తున్నది పార్క్. అంటే ఇక్కడ ఉన్న రోజులలో ఏదో ఒక రోజు ఇక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా షూట్ చేసి మన ఛానల్లో వస్తుంది చూడండి. జనరలీ విలేజెస్ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ మస్తు మంచిగా ఉంటాయి కదా. అంటే మీకు ఏ టైం ఇష్టం విలేజ్లో చెప్పండి. నాకైతే మార్నింగ్స్ ఇష్టం, అంటే మస్తు కూల్గా బాగుంటుంది కదా. సో అదైతే నా ఫేవరెట్ టైం అన్నట్టు విలేజ్లో. మస్తు రోజుల తర్వాత సన్ రైజ్ని ఇంత మంచిగా చూసిన అనిపించింది నాకు. ఎంత మంచిగా బ్యూటిఫుల్గా ఉండదంటే ఇంకా కెమెరాలో చూసిన కన్నా రియల్గా చూసింది ఇంకా బాగుండే. అండ్ ఇది సో ఇది నవంబర్ కాబట్టి మనకు ఎక్కడ వరి అంత లేదు, అంతా కట్ చేసినారు. అండ్ ఎక్కడ చూసినా కానీ వడ్లు కనిపిస్తున్నాయి కోసి ఆరబెట్టి బయట. అండ్ ఆ సన్ రైజ్ అయితే నా ఫేవరెట్ పార్ట్ ఈ వీడియోలో. మీకు ఈ వీడియోలో ఏ క్లిప్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి.
అండ్ ఇది మా ఊరికి దగ్గరున్న కోళ్ళ ఫామ్స్ ఉంటాయి కదా, అవన్నట్టు. మా చిన్నప్పుడు ఓన్లీ ఒకటే కనిపించేది, ఒకటి రెండో కనిపించేది. అండ్ రీసెంట్గానే మస్తు కోళ్ళ ఫామ్స్ కూడా ఇక్కడ పెట్టిండ్రు. ఇక్కడి నుంచి అయితే మా ఊరు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక స్టాప్ వస్తుంది. ఆ స్టాప్కి అపోజిట్ మనకి బోరింగ్ ఉంటాయి కదా, ఆ బోరింగ్స్ ఉంటాయి. మా డాడీ అక్కడనే నిల్చున్నారు చూడండి. ఫస్ట్ ఇంటికి పోయిన తర్వాత నేను మమ్మీ డాడీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా, కానీ డాడీ అయితే ఇక్కడనే కనిపించిండు నాకు. వాటర్ తీసుకుపోవడానికి వచ్చినట్టున్నాడు. అండ్ అయాన్ చూపెట్టినాం, తాతయ్య అక్కడ ఉన్నాడు అన్నాక చూసిండు వాడు. సడన్గా ఇట్లా సర్ప్రైజ్ అయితే చూసిండు. కిటికీలోకి వెళ్ళి అదే చూస్తున్నాడు. అదే నేను క్యాప్చర్ చేసిన. అండ్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ మాదే ఉంటుంది అన్నట్టు. మా డాడీ అనిపిస్తాడు మళ్ళీ చూడండి అక్కడ. అంటే చిన్నప్పటికి ఇప్పటికి చూస్తే ఎంత చేంజెస్ వచ్చినాయో ఊర్లో కూడా. మా ఊర్లో పవర్ హౌస్ ఉంటుంది. సో అదే ఈ పవర్ హౌస్ అన్నట్టు. సో వీక్లీ మార్కెట్ కూడా ఇక్కడనే జరుగుతుంది, ఆ చెట్ల కింద జరుగుతుంది వీక్లీ మార్కెట్. వెనస్డేకి ఉంటుంది. ఆ మార్కెట్ కూడా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిసారి ఊర్లోకి పోతే ఏదో ఒకటి కొత్తగా డెవలప్ అవుతూనే ఉంటుంది. సో మనం సిటీలోనే కాదు ఊర్లో కూడా అంటే ఇట్లా ఫాస్ట్గా చేంజెస్ మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నాకు మమ్మీ డాడీ సర్ప్రైజ్ ఇచ్చినట్టు అనిపించింది. ఇక్కడ ఆరెంజ్ శారీ కట్టుకొని వెళ్తుంది కదా, మా మమ్మీ పాల కోసం వెళ్ళిందంట. సో మా మమ్మీ, ఇది కనిపించేది మా ఇల్లు. సో ఇక్కడ చూద్దాం, మమ్మీ ఆల్రెడీ మాకన్నా ముందు రీచ్ అయిపోయింది. మమ్మల్ని చూడలేదు అన్నట్టు. మేము అంటే బాగా దూరంగా ఉండే. సో అప్పటికి ఇంటికి రీచ్ అయిపోయింది. మమ్మీ రియాక్షన్ చూడండి ఒకసారి. మార్నింగ్ కదా, సో బోల్ బయట ఎత్తుంది మా మమ్మీ. అదే టైంకి మేము లోపలికి వచ్చేసినాం. మార్నింగ్ ఏంటంటే మనకు ఛాయ్ కావాలి కదా. సో ఇక్కడ మా ఆయన అంత ఏం పెద్ద రియాక్ట్ కాలేదు, ఎందుకంటే వానికి ఇంకా బస్లో పోదామనే ఇదే ఉంది. ఇంకా కూడా ఇంటికి వచ్చినాక కూడా బస్ అని అంటూ ఉండే. అండ్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి అయితే టీ తాగినాం, మమ్మీ డాడీ నేను అయాన్ ఇంకా మా ఆయన కలిసి. టీ తాగేసి ఇంకా కొంచెం అట్లా చిట్ చాట్ చేసి ముచ్చట్లు పెట్టిన తర్వాత టీ అయిపోయింది. ఇంకా బయటకి అయితే డాడీ వెళ్ళిపోయిండు. ఇంకెవరి పనులలో వాళ్ళు బిజీ ఉండే. ఇంకా ఆల్రెడీ మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒక 2-3 డేస్ అవుతుందంట. ఆ 2 డేస్ నుంచి కూడా అదే ఇల్లు క్లీనింగ్, డస్ట్ ఎక్కువ ఉండేనంట. ఆ ఇల్లు క్లీనింగ్ మేము లాస్ట్ టైం దసరాకి వచ్చి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే మేము వచ్చింది మమ్మీ నేను ఇట్లా ఇల్లు మొత్తం క్లీన్ చేసిందంట, మొత్తం డస్ట్ అంతా. ఆ తర్వాత ఇంకా బట్టలు కూడా ఉండినట్టు అవన్నీ పిండేసి అక్కడనే ఉండే, అవన్నీ ఫోల్డ్ చేసినాం మేమిద్దరం ముచ్చట్లు పెట్టుకుంటాం. తర్వాత ఇల్లు క్లీన్ చేసి ఇంకా ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయినాం. ఇక్కడ ఇంకా ఇది అయితే ఈ క్లిప్ మా అయాన్ షూట్ చేసింది. సో అందుకే నేను అది జస్ట్ అట్లా యాడ్ చేసేసిన ఈ వీడియోలో. అండ్ అయాన్ అయితే ఇంకా ఆడడం అయితే స్టార్ట్ చేసిండు. వానికి ఇక్కడ ఉండే ఆ టాయ్స్ వాడే వెతికి మరి తీసి బయటికి అవన్నిటితో ఆడుతున్నాడు. అండ్ ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నది మా ఇల్లు. సో అదే ఆ వర్క్ నడుస్తుంది అయితే అదే చూపిస్తున్నా మీకు. సో ఇక్కడనైతే 12:30-1 అట్లయింది. ఆ టైంకి మేము లంచ్ అయితే చేసినాం. అండ్ నైట్ అంతా కొంచెం నిద్ర లేకుండా కదా, సో కొంచెం పడుకొని లేసినాం. లేచి ఆ తర్వాత లంచ్ చేసి ఫ్రీ అయిపోయినాం. పెద్దగా ఈరోజు అంత పెద్ద ఏం లేదు, జస్ట్ నార్మల్ క్యాజువల్ నడిచింది. తర్వాత అయాన్కి బయట తినిపిస్తుంటే అక్కడ ఒక మంకీ వచ్చింది. మంకీ క్యాజువల్గా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే మా ఇంట్లో పప్పడికాయ చెట్టు ఉందన్నట్టు. అయాన్ అక్కడ మంకీని ఆమె తిందాంరా అని పిలుస్తుండే. మేబీ ఆ మంకీకి కూడా అది లంచ్ టైం కావచ్చు. సో అక్కడికి వచ్చి ఆ పపాయ తినేసి అటు సైడ్కి చింత చెట్టు ఉంటుంది, ఆ చింత చెట్టు మీదకి ఒక జంప్ వేసి వెళ్ళిపోయింది అన్నట్టు. అండ్ ఇది ఇవాళటి వీడియో అయితే.
సో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.